ముఖ్యమైనటువంటి వర్తమానికులుగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోనికి విశాఖపట్నం నుంచి వచ్చి ఈ ప్రథమ రాత్రి చక్కగా ఆరాధనలో నడిపించిన డేవిడ్ రాయ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సభలను గురించి కొద్ది దినాలుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈరోజు రాయ్ గారిని కలుసుకోవడానికి కూడా దేవుడి యొక్క అవకాశాన్ని కల్పించారు. మిమ్మల్ని అందరినీ చూడగలిగే ధన్యత దేవుడిచ్చారు. గత సంవత్సరపు పరిస్థితులు, అలాగే గత 2 సంవత్సరాల పరిస్థితులు ఎంత దయనీయంగా, ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. అనేక మంది ఈ లోకయాత్ర చాలించి వారంతా కూడా దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళిపోయారు. మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం కాబట్టి ఆరాధించగలుగుతున్నాం, కాబట్టి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం, దేవుడు ఇస్తున్న ఆలోచనలను స్వీకరించగలుగుతున్నాం. ఇప్పుడు చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఆయన మాట్లాడుతున్నాడు కనుక, ఆయన ఆలోచనలు ఇస్తున్నాడు కనుక వినడం ఒక్కటే కాదు మనం చేయాల్సింది, దాన్ని అనుసరించడానికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మనం అందరం వింటూనే వస్తున్నాం చాలా కాలంగా, కానీ వినే అవకాశం చాలామందికి లేదు ఈరోజు. కానీ వింటున్న మనకు దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడు అంటే, ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యడం కోసమే ఆయన వినిపిస్తున్నాడు. సో వినేటప్పుడు మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అదేమిటంటే, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, దయచేసి సెలవీయు, నేను ఏం చేయాలో చెప్పు. ఐఎమ్ రెడీ టు హియర్, ఐఎమ్ రెడీ టు డూ. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, అలాగే నేను చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని ఈ కమిట్మెంట్ మనలో ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడగలడు, సమాజంతో కూడా ఆయన మాట్లాడగలడు, ప్రతి ఒక్కరికి తన దీవెన, తన ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు మనతో తన మాటలను సెలవివ్వాలని ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు అడుగు వేద్దాం. ప్రత్యేకంగా ఎంతో ఆత్మీయమైన భారంతో ఈ ప్రాంతాల రక్షణ కొరకై, ప్రాంత ప్రజల క్షేమం కొరకై ఎంతో వ్యయ ప్రయాసలతో, భారంతో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రియులు రవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి ప్రయాసకు తగినటువంటి మంచి ఫలితం రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రథమ రాత్రి మీ మధ్యలో ఉండగలిగే అవకాశాన్ని దేవుడిచ్చారు, అందుకే దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క మాటలను మనం అందరం కూడా విందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను పొందుదాం. మన దేవుడు ఎవరో మరింత సుస్పష్టంగా మనం గ్రహించడానికి మనం ముందుకు అడుగు వేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, పవిత్ర గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మన ముఖ్యమైన వాక్యంగా ఈ సమయంలో చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కృపానిధివైన గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, విలువైన నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. కాలములు, సమయములు అన్నీ నీ అధీనంలో ఉన్నాయి. భూమిని, ఆకాశమును, అందున్న సర్వమును సృజించిన వాడవు నీవే. మేమందరము నీ చేతి పని. అనేక ప్రాంతాలుగా అనేక మంది ప్రజలను మీరు రూపొందింపచేసి వివిధ ప్రాంతాలలో నిలబెట్టి నీ కార్యాలను ప్రభా మీరు వివరిస్తూ
ఈ క్రియలను జరిగిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం. ఈ ప్రాంతమును బట్టి, ఈ ప్రాంత ప్రజలను బట్టి, ఇక్కడ నీవు ఎన్నుకున్న నీ సేవకుడిని బట్టి, సంఘమంతటిని బట్టి నీకు స్తోత్రం. ఈ దినాన మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సభలను బట్టి నీకు స్తుతులు అర్పిస్తున్నాం. ప్రథమ రాత్రిలో మేము నీ పాదముల దగ్గర ఉన్నాం. నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరుచుకో. నీవేమై ఉన్నావో మేము తెలుసుకోవడం ద్వారా మేము మరింతగా నీ పోలికలోనికి మార్చబడడానికి మీ కృపను చూపించండి. నీవెవరవో తెలియకుండా, నీవేమై ఉన్నావో తెలియకుండా, కేవలము స్వార్థపూరితమైన భావాలతో నీ దగ్గర నుండి ఏదో పొందాలి అనే అభిలాష మాలో లేకుండా చేయి. నిన్ను అర్థం చేసుకొని నీవలే మారడానికి కావలసిన కృప మీరు ఈ ప్రాంత ప్రజలకు, ఈ గ్రామానికి అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీవెన్నుకొని రక్షించి నీ ప్రత్యక్షతను కనపరిచి నువ్వు ఏర్పరచుకున్న నీ సేవకుడు నీ ప్రజల ఎదుట నిలబడ్డాడు. దయచేసి నీ దాసుని మరుగుపరిచి ప్రజల క్షేమానికి ఉపయోగకరమైన మాటలు పలకడానికి కావలసిన కృప ఇవ్వండి. యేసు దివ్యనామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అనే మాట ఉంది. ఇక్కడ సరిపోయినవాడు అనే దాని దగ్గర క్రింద ఫుట్నోట్లో తగినవాడు అని ఉంది. మనకు సరిపోయినవాడు లేక మనకు తగినవాడు ఎవరు అనే విషయాన్ని కొంచెం మనం ఆలోచించుకోవడం అవసరం. అన్ని విషయాల్లోనూ మనం చాలా సార్లు బేరీజులు వేసుకుంటాం. ఇతడు మనకు సరిపోయిన వాడేనా కాదా, ఇతడు మనకు తగిన వాడేనా కాదా. ఒక స్నేహం చెయ్యాలి అంటే తగిన వ్యక్తితో స్నేహం చేయడానికి పూనుకోవాలి. ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ ఏదైనా కావాలి అంటే తగిన వ్యక్తితో మనము సరైన రీతిలో సహవాసం చేయడానికి మనం పూనుకోవాలి, వ్యాపారం చేయడానికి. అదే రీతిగా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, వివాహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలలో మనకు ఇతడు సరిపోతాడా లేదా అని ఆలోచించి మనం సరిపోతాడా లేదా అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. సహజంగా ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా చివరికి మనం ధరించుకునే వస్తువైనా లేక వస్త్రమైనా దానిని కూడా మనకు సరిపోతుందా లేదా అని ఆలోచిస్తాం. అలాగే తినే తిండి ఏదైతే ఉందో అది మన యొక్క ఒంటికి సరిపోతుందా లేదా ఇది కూడా మనం ఆలోచిస్తాం. ఇక వ్యక్తిగతంగా మనం స్నేహాలు చేసేటప్పుడు వ్యాపార లావాదేవీల విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అవన్నీ కూడా సరిపోల్చి చూసుకుంటాం. మంచిది, ఇలా ఆలోచించడంలో తప్పేమీ లేదు. ఈజ్ ఇట్ సూటబుల్ టు మీ ఆర్ నాట్, ఇది నాకు సరిపోతుందా లేదా అని ఆలోచించడం అనేది ఎప్పుడూ కూడా సబబైనదే, కానీ అది ఏమాత్రం కూడా తప్పు కాదు. ఇన్ని విషయాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం భక్తి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ముక్తి కొరకు ఆశిస్తున్నప్పుడు, మోక్షాన్ని కావాలి అని కోరుకుంటున్నప్పుడు, శాంతి సమాధానాలు మనకు లభించాలి అని మనం ఆశిస్తున్నప్పుడు, మనకు తగిన వ్యక్తి, మనకు శాంతిని ఇవ్వగలిగిన వాడెవడు, మనకు సమాధానం ఇవ్వగలిగింది ఎవరు, మనకు ముక్తిని లేక మోక్షాన్ని ప్రసాదించగలిగింది ఎవరు, ఇవి కూడా మనం ఆలోచించుకొని కదా అడుగులు వేయాల్సింది. అన్నిటిలో ఇంత చక్కగా ఆలోచించే మనం ముక్తి విషయంలో, మనం చేసే భక్తి విషయంలో, అలాగే మనకు కావాలి అని మనం ఆశిస్తున్నటువంటి నిత్య జీవం విషయంలో మనకు తగినటువంటి వ్యక్తి ఎవరు
అనే విషయాన్ని ఆలోచించుకోవడంలో తప్పేముంది? ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. ఎందుకయ్యా అంటే మిగిలినవన్నీ భౌతిక విషయానికి సంబంధించినవైతే ముక్తికి నిత్య జీవానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది పరలోకానికి సంబంధించినటువంటి విషయం. దాన్నే నేను అంటాను, అది నిత్యమైనది, అది శాశ్వతమైనది, మనిషికి అత్యవసరమైనది అదే. కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా మనం ముందుకు అడుగులు వేయడం చాలా అవసరం. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయడం మంచిది కాదు. ఎవరితో పడితే వాళ్ళతో పార్ట్నర్షిప్స్ కలిగి ఉండడం కూడా మంచిది కాదు. ఎవరితో పడితే వాళ్ళతో వియ్యం అందుకోవడం కూడా మంచిది కాదు. అవునంటారా కాదా అంటే? ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి అనే ఒక సామెత ఉంది మన తెలుగు నాట. మేము రాంగ్ పర్సన్తో స్నేహం చేశామండి, నమ్మి మోసపోయామండి, వాడు నమ్మించి గొంతు కోసాడండి. ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూనే ఉంటాం అక్కడక్కడ. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఇవి మనందరికీ కూడా చాలా అవసరం. త్వరపడి నమ్మడం అనేది అంత మంచి పద్ధతి కాదు. దేన్ని పడితే దాన్ని నమ్మకండి. దానివలన మనకు కలిగేటువంటి నష్టం తిరిగి మనం పూడ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుచేత మనకు నష్టాలు ప్రాప్తించకముందే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి సముచితమైన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. భౌతికమైనటువంటి మీ సహాయ సహకారాల కోసం ఎవరి వైపుకు పడితే వాళ్ళ వైపు చేతులు చాపడం, ఎవరి వెంట పడితే వాళ్ళ వెంట వెళ్ళడం పరిపాటైపోయింది ఈ రోజున. మనకున్నటువంటి అవసరత, మనకున్నటువంటి పరిస్థితి, మనకున్న దయనీయ స్థితి, వీటిని ఆధారం చేసుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనకున్న బలహీనతలను ఆధారం చేసుకొని మనల్ని వంచే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు ఈరోజు. మీకు ఏదైనా అవసరత ఉంది అంటే చాలు, మీ అవసరత తీర్చడానికి చాలామంది వంది మాగదులందరూ మీ వెంట పడతారు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అనేవాళ్ళు బోళ్ళంతమంది. నాకు అప్పుడప్పుడు ఫోన్స్ వస్తూ ఉంటాయి. అవతల వాడి బిజినెస్ కోసం నాకు ఫోన్ చేస్తాడు, బ్యాంకు నుంచి ఫోన్ వస్తుంది, ఇంకేదో కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి. సార్ అక్కడ ప్లాట్ ఉందండి, మీరు తీసుకుంటే బాగుంటుందండి అంటాడు. నేను చేయమన్నాను నీకు ఏమైనా ఫోన్? నేను నాకు అక్కర్లేదు అన్నా సరే, లేదు సార్ చాలా బాగుంటుంది సార్, ఫ్యూచర్ బాగుంటుంది సార్, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అంటాడు. ఈలోపుగా బ్యాంక్ కార్డు ఎవడో చేస్తాడు, సార్ ఏ షూరిటీ అక్కర్లేదు సార్, మీరు అంటే చాలు మీకు ఇప్పటికిప్పుడే 1,50,000 రూపాయలు మీకు క్రెడిట్ మంజూరు చేస్తామండి, ఇష్టం వచ్చినట్లుగా మీరు వాడుకోవచ్చండి అన్నాడు. నాకు అక్కర్లేదయా బాబు అంటాను. సార్ మీ దగ్గర ఉంటే మంచిది సార్, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. నాకు అక్కర్లేదు. సహజంగా ప్రజలకు ఉండేటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజల కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలకు తగినట్లుగా ఎరవేయడం అంటారు దీన్ని అంతని. ఆ తర్వాత నీవు ఎంత మునిగిపోతావో, నిండా మునిగిన తర్వాత నీకు ఎలా ఉంటుందో చూసుకోండి. వాడుకోవడానికి అవకాశం దొరికితే వాడుకునే పెద్ద బిడ్డలు మనం అందరం. కానీ రేపు తీర్చగలమా లేదా అనేది ఆలోచించం కదా. We have so many opportunities in front of us to use. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి మరీ తీసుకుంటాం అప్పులు. ఆ తర్వాత ఉంటాయి తిప్పలన్నీ. అందుచేత కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. మనందరి యొక్క అవసరతలు తీర్చడానికి కాదు అవతల వాడు మనకు ఇస్తున్నది. మన అవసరతల పేరుతో తాను సొమ్ము చేసుకోవడానికి, తన వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడానికి, తాను లబ్ధి పొందడానికి
తాను ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించుకోవడానికి అవతల వాడు మనకేదో సహాయం చేయడానికి మనకు దగ్గరకు వస్తున్నాడే కానీ, లేకపోతే వాడు మన చుట్టమా ఏమన్నానా, మన తోడబుట్టినోడా? అసలు తోడబుట్టినోడు చేయట్లేదు, చుట్టము చేయట్లేదు, ఏలిడిసిన మేనమామ చేయట్లేదు ఏ సహాయం. ఇప్పుడు ఎవడో మన ముక్కు మొహం తెలియని వాడు మనకు ఫోన్ చేసి సహాయం చేస్తానంటే మనం ఎగిరి గంతేసేసి అటు పరిగెత్తుకుని వెళితే రేపు పొద్దున ఏమవుతాం మనం? చేపలను చిక్కించుకోవడానికి గాలం వేస్తాడు చేపలు పట్టేవాడు. అబ్బో నా మీద ఎంత ప్రేమతో ఒక ఎర వేశాడు అని చెప్పి ఆనందించి సంతోషించి థ్యాంక్స్ చెప్పి ఎర తినడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ తర్వాత వాడు దీన్ని తింటాడు. అదే కదా జరిగేది. నిన్ను తినడానికి వాడు ఎర వేశాడు కానీ నీకు పెట్టడానికి ఎర వేయలేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను పట్టుకున్న తర్వాత కొయ్యడం మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది నీకు. అదే కదా. అప్పటిదాకా తెలియదుగా మనకి కథ ఏంటో. అప్పటిదాకా మోసపోతాంగా. దేవుని పిల్లలారా, భౌతిక ప్రపంచంలో ఈ విధమైన మోసాలలో చిక్కుకొని ఈ రోజున ఎందుకు కొరగాకుండా సమిధలుగా మారిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. భక్తి కూడా ఇదే విధంగా ప్రజలను వంచిస్తూ, భక్తి పేరుతో జనాలను మోసం చేస్తూ, మీకు ఏదో 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 కలిసి వచ్చేస్తుందని మిమ్మల్ని, నన్ను, సమాజాన్ని అనాదిగా రాంగ్ ట్రాక్లో అంటే తప్పుడు మార్గంలో నడిపించేటువంటి విధానాలు సమాజంలో కోకొల్లలుగా తయారైపోయి కూర్చున్నాయి. ఈరోజు ఆలోచించడం కనుక మనకు చేత కాకపోతే, కొంచెం నిదానించడం చేత కాకపోతే, ప్రతి దానిని బాగానే ఉంది అనుకొని దాన్ని కౌగిలించుకోవడం మొదలు పెడతాం. ఆ తర్వాత కానీ తెలియదు విషయం ఏమిటో. ఆ పరిస్థితులు మీకు రాకముందే కన్నులు తెరిచి వాస్తవాన్ని గమనించడం చాలా అవసరం. సమాజం అంతా స్వార్థంతో, సంకుచిత భావాలతో నిండి ఉన్న ఈ కాలంలో మనకు సహాయం చేసి మన ఉద్ధరణ కోసం ఎవరు మాత్రం సహాయం చేయగలరు? ఇది ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఈ రాత్రి వేళ మనకు చెప్తుంది ఈ విషయాన్ని. ఆయన మనకు తగినవాడు, సరిపోయినవాడు. ఈజ్ అ వెరీ వెరీ సూటబుల్ పర్సన్. ఎందుకు సరిపోతాడు? అందగాడు కాబట్టా? ఏమండి, ఎందుకు సరిపోతాడు? ఆయన తగినవాడు. మన సైజే ఉన్నాడా? పోనీ మన రంగే ఉన్నాడా? మన ముక్కే ఉందా? అంటే ఎందుకు సరిపోయాడు? సహజంగా కొంచెం నల్లగా ఉన్నాడు అనుకోండి, వీడు మనకు సరిపోడండి అని తోసేస్తారు. కొంచెం ముక్కు కాస్త చప్పిడి ముక్కు అనుకోండి, మనకు సరిపోడండి అంటాం. బాల్ హెడ్ అనుకోండి, సరిపోడు అంటాం. కాస్త పొట్టిగా ఉన్నాడు అనుకోండి, సరిపోడు అంటాం. ఎందుకు సరిపోతాడండి ఈయన? మరి బాగా అందగాడు కాబట్టా? ఎందుకు సరిపోతాడు? బాగా ఐశ్వర్యవంతుడు కాబట్టా? కోట్లకు పడగలెత్తినవాడు కాబట్టా సరిపోయేది? ఎప్పుడూ కూడా మనం దేన్ని బట్టి బేరీజు వేసుకుంటున్నాం? దేన్ని బట్టి మనం అందరం కూడా ఆలోచిస్తున్నాం? మన ఎత్తు, పొడవు, ఒడ్డు, ఒదుపు, ఆస్తి, ఐశ్వర్యం, వీటన్నిటిని బట్టి మనం అందరి స్నేహాలు కానీ, బంధుత్వాలు కానీ ఏవైనా సరే కొనసాగడానికి చాలాసార్లు కారణాలు ఏమిటంటే వీటిని బేరీజు వేసుకుని మన కార్యక్రమాలు కొనసాగిస్తాం. కొంతమంది ఉన్నారు వీటిని గురించి ఆలోచించకుండానే ఎవడితో పడితే వాడితో స్నేహం చేసి అతలాకుతలమైపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా గ్రామస్తులు కానివ్వండి, కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించాలి. అంత మాత్రమే కాదు, ఎందుకు ఆయనను నమ్ముకున్నావు నువ్వు అని నిన్ను కానీ నన్ను కానీ అడిగితే మన జవాబు చాలా తేటగా, క్లియర్గా ఉండాలి. ఎందుకు ప్రేమించావు వాడిని? ఎందుకు వాడితో స్నేహం చేస్తున్నావు? నీ జవాబు క్లియర్గా ఉండాలి. మాటల గారడీలు కాదు, లేక అందాలు, ఆకర్షణలు కాదు. ఎందుకు?
అనే దానికి మన యొక్క స్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ప్రాముఖ్యంగా నేను ఈ రాత్రి వేళ చెప్పేది ఏంటంటే, క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ కౌంటెనెన్స్. ఆకృతి కంటే, ముఖవర్చస్సు కంటే, రూపం కంటే గుణము చాలా ప్రాధాన్యమైనది. ఒప్పుకుంటారా మీరంతా, మీ గ్రామస్తులందరూ? హలో, ఏది ప్రాముఖ్యం? రూపం ప్రాముఖ్యమా, గుణం ప్రాముఖ్యమా? చెప్పట్లా అందరూ? దాన్ని మీరు ప్రాముఖ్యంగా ఎంచుకునేటట్లయితే భక్తి విషయంలో కూడా, ఆధ్యాత్మిక లక్షణాల విషయంలో కూడా, మనం చేస్తున్నటువంటి ఆత్మీయ కార్యక్రమాలలో కూడా, మనం ఆరాధిస్తున్న ఆరాధనలలో, మనం చేస్తున్నటువంటి పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో, స్తుతి నినాదాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిలో కూడా మనము గుణానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని కూడా నేను చెప్తాను. ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫెలో, దట్స్ వై ఐ లైక్ హిమ్ అన్నాడు ఒకడు. ఎందుకట? ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫెలో, దట్స్ వై ఐ లైక్ హిమ్. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడట, బాగా కండ బలం కలిగిన వాడు. చాలా మంచి కండలు ఉన్నాయి. ఈజ్ వెరీ స్ట్రాంగ్. హీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీఈస్ వెరీ స్టబర్న్ ఆల్సో. ఏమండి, నీకు స్ట్రాంగ్నెస్ కావాల్సింది? కండలు బాగున్నాయా? మంచి బలాఢ్యుడా? అందుకు నీకు కావాలా? ఆ బలము నీవు నశించిపోతావో ఆ బలం కింద, ఆ బలము నీకు నష్టం కలిగిస్తుందో లేక ఏం చేస్తుందో, నీకు మేలు చేస్తుందో నీకు తెలుసా? నువ్వు బలాన్ని నమ్ముకుంటే ఆ బలం నీకు జీవితానికి నష్టం కలిగించవచ్చు. అదే బలము నీ జీవితాన్ని నిర్మూలన చేయొచ్చు. అతడు బలాఢ్యుడు అని నీ శత్రువు పైన దెబ్బతీయడానికి నీవు అతన్ని నమ్ముకుంటే, ఒకవేళ నీ శత్రువును నాశనం చేయడానికి ఒక బలాఢ్యుడిని నీవు ఎంపిక చేసుకుంటే, ఆ బలాఢ్యుడు నీ శత్రువును నాశనం చేయడానికి బదులుగా నీ శత్రువుతో కుమ్ముక్కైపోయి రేపు వాడు వీడు కలిసి నీ జీవితాన్ని శిథిలం చేస్తారేమో. ఎన్ని జరగడం లేదు సమాజంలో. కాబట్టి బలము కాదు ఇక్కడ కావలసింది, బలం కూడా కాదు, నీ ఐశ్వర్యము కాదు, నీ అందము కాదు, నీ బలము కాదు, నీకున్నటువంటి జ్ఞానం కాదు, ఇవేవి కాదు. క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది గుణము, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది క్యారెక్టర్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలరా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ వాక్య భాగం మనకు చెప్పేది ఏమిటంటే, మనం దేవుని విశ్వసించేటప్పుడు, భక్తి చేసేటప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఈ వాక్యం పరిచయం చేస్తుంది. ఏమిటంటే, ఆయన పవిత్రుడట. దేవునికి స్తోత్రం. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. వన్ వే అండ్ అనదర్, ఒక విధంగానో మరొక విధంగానో చెప్తే ఈ పదాలన్నీ కూడా దాదాపు ఒకే విషయాన్ని, అంటే వివిధమైన నానా అర్థాలతో కూడినటువంటి ఒకే విషయాన్ని చెప్తుంది. ఇవన్నీ ఒక మాటలో చెప్తే ఇవన్నీ ఒకదానికి ఒకటి పర్యాయ పదాలు అంటారు. అన్నీ ఒకే విధమైనటువంటి లక్షణాన్ని చాలా సుస్పష్టంగా చూపిస్తున్నాయి వేరు వేరు మాటలతో. పవిత్రత, నిర్దోషత్వము, నిష్కల్మషత్వము, అలాగే ప్రత్యేకముగా జీవించడం, పాపులలో చేరక, పాపులతో సహవాసము చేయక, పాపులతో కలిసి తిరుగక, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి బ్రతకడం. క్యారెక్టర్ వైజ్గా గుణము విషయంలో ఆలోచించినప్పుడు ఈయన గుణముతో సరి అయిన గుణము కలిగిన వాడు మరెవరు లేరు. అది ఇక్కడ విషయం. హీఈస్ ఎ వెరీ యూనిక్ క్యారెక్టర్ పర్సన్. చాలా ప్రత్యేకమైనటువంటి గుణ సంపన్నత కలిగినటువంటి వ్యక్తి ఈయన.
ఈయనను పవిత్రుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనిషికి ఈ రోజున కావలసింది ఈ భయంకరమైన సమాజంలో, ఈ చెడిపోయిన సమాజంలో, మోసపోయిన సమాజంలో, మోసగించబడుతూ ఉన్న సమాజంలో, అనేకమైన శుష్క వాగ్దానాలు చేసి శూన్య హస్తాలు చూపిస్తున్నటువంటి ఈ సమాజంలో, భయంకరమైన రాజకీయాలలో మోసాలు, మతాలలో మోసాలు, అనేకమైనటువంటి కార్యకలాపాలలో మోసాలతో నింపివేయబడిన ఈ ప్రపంచంలో ప్రియులారా, ఈ ప్రజల మీద, ఈ నాయకుల మీద, సమాజంలో ఉన్న వ్యక్తుల మీద కాదు మీరు నేను డిపెండ్ అవ్వాల్సింది. మనము ఈ రోజున మనిషికి కావలసింది జస్ట్ ఒక మనిషి కాదు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రత్యేకత కలిగిన గుణలక్షణాలతో, శ్రేష్ఠ గుణలక్షణాల యొక్క విలువలు కలిగినటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మన సమాజానికి అవసరం. దేవునికి స్తోత్రం. సమాజానికి అవసరం. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, బలహీనత ఏదైనా వచ్చిందనుకోండి, ఎవరి దగ్గరకు పడితే వాడిని తీసుకువెళ్ళాం మనం. ఈ రోజున డాక్టర్ అని చెప్పి అనగానే డాక్టర్ దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి పడితే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి విభాగానికి ఒక డాక్టర్ తయారయ్యాడు ఇవాళ. అవునా? చెవికి ఒక డాక్టరు, ముక్కుకు ఒక డాక్టరు, మూతికి ఒక డాక్టరు, ఎముకలకు ఒక డాక్టరు, లోపల ఉన్న కిడ్నీకి ఒక డాక్టరు, ఊపిరితిత్తులకు ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, వెన్నుముకకు ఒక డాక్టరు, తలకాయ వెంట్రుకలకు కూడా ఒక డాక్టరు. ఉన్నారా లేదా? ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళట్లేదు. దీనికి తగినటువంటి వాడు ఉన్నాడా లేదా అని వెళ్తున్నావు కదా నువ్వు. శరీరానికి ఉన్నటువంటి రుగ్మతలను వాపుకునే క్రమంలో దానికి తగిన వాడు ఉన్నాడా లేదా అని చూసుకుంటూ వెళ్తున్నావు. నీ కంటికి జబ్బు చేసింది, సరిగ్గా కళ్ళు కనపడని పెద్ద గ్లాసులు పెట్టుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తావేంటి నువ్వు? ఆడి కళ్ళే సరిగ్గా కనపడవు, నీ కంటికి ఏం చికిత్స చేస్తాడు. ఇవన్నీ మనం ఆలోచించేది, మనం మాట్లాడుకునేది రోజు. మరి అలాంటప్పుడు మనిషి అశాంతిపరుడు కావడానికి, మనిషి సమాధానము లేకపోవడానికి, మనిషి అయోమయ పరిస్థితిలో ఈ రోజున ఉండడానికి, మనిషి జీవితం పాప పంకిలంగా మారడానికి కారణం ఏమిటిదంతా? సమాజమంతా ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంత పాప పంకిలంగా, ఇంత అంధకార బంధురంగా, అవినీతియుక్తంగా తయారైపోయిన ఈ ప్రపంచానికి ఎవరు కావాలి? ఎవరిని పడితే వాళ్ళని ఒక పాపం చేసేవాడిని, ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చేసి మనం కాస్త గద్దెక్కిస్తే ఎలా ఉంటుంది? సమాజం అవినీతితో నింపివేయబడింది. అవినీతిని నిర్మూలన చేయడం కోసం బాగా ఆరితేరిపోయిన, అవినీతిలో ఆరితేరిపోయిన ప్రబుద్ధుడిని ఒకరిని తీసుకొచ్చి గద్దెక్కించాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? అవినీతిని తీసేస్తాడా? అవినీతిని పెంచి పోషిస్తాడా? ఏం జరుగుతుంది మీరు చూడండి ఒకసారి. సమాజంలో భయంకరమైన మానభంగాలు జరుగుతున్నాయి. ఎవరి మానానికి కూడా ఈ రోజున భద్రత లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎవరినో తీసుకుని వచ్చి గద్దె ఎక్కించి ఏదో యాప్లో అవో ఇవో పెట్టేసేసి ఏదో మేము చేస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికితే అంతా సవ్యంగా సరిపోతుందా మనకేమైనా? వాటి మాటున, వాటి నీడలో ఆ చట్టాలను రూపొందింపజేసిన వ్యక్తులే ప్రజల జీవితాలతో, ప్రజల యొక్క ధనమాన ప్రాణాలతో ఆటలాడుకుంటుంటే అలాంటి క్రూరులైనటువంటి వ్యక్తులు మనకు ఎలాంటి భద్రత ఇస్తారు చెప్పండి? కంచే చేను వేసిన చందంగా తయారవుతుంది వ్యవహారం అంతా. ఎందుకంటే అక్కడ ఉన్నది బుద్ధి మంచిది కాదు. అందుచేత అతను పోలీస్ అవ్వచ్చు, అతడు ఆఫీసర్ అవ్వచ్చు,
అతడు మంత్రి అవ్వచ్చు, లేదా ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేక ప్రధానమంత్రి అవ్వచ్చు. వాడి బుద్ధి సరిగ్గా లేకపోతే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే, హౌ హీ ఈస్ గోయింగ్ టు కరెక్ట్ ద నేషన్? దేశాన్ని ఎలా సరి చేయగలుగుతాడు? సమాజాన్ని ఏ విధంగా బాగు చేయగలుగుతాడు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ భౌతికమైనటువంటి విషయాలను మాట్లాడుతూ, ఇవి మాట్లాడడం కోసమే ఇవన్నీ మాట్లాడడం లేదు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మానవుని యొక్క జీవితం, మానవ హృదయం. మానవ హృదయం పాపముతో, చెడుతనముతో, అపవిత్రతతో నిండిపోయింది ఈ రోజున. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది, రోమీయుల రాసిన పత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. అదే రోమీయులకు రాసిన పత్రిక, అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని చెప్తుంది. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు అని కూడా ఉంది అదే వాక్య భాగంలో. అలాంటి పరిస్థితిలో మానవుని యొక్క జీవితాన్ని సరిదిద్దగలిగినటువంటి వ్యక్తి ఒకడు కావాలి. గుడ్డివాడు గుడ్డివాడికి దారి ఎలా చూపించలేడో, అదే రీతిగా ఒక పాపి పాపములో ఉన్నవాడిని విమోచించలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనిషి పాపములో నుండి విడుదల పొందడము అనేది అస్సలు సిస్సలైనటువంటి నీడి రోజున అవసరత. ప్రపంచానికి అవసరత ఏమిటి అని అడిగితే, అవసరతను గురించి చాలామంది రకరకాలుగా చెప్తారు. వెనకటికి మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారు కూడా అన్నాడట. ఏమని? ఖానా, కపడా, మఖాన్ అన్నాడు. అంతే, మూడే ముక్కలు చెప్పేశాడు అంతే. ఖానా, కపడా, మఖాన్. ఖానా అంటే కూడు, కపడా అంటే గుడ్డ, మఖాన్ అంటే ఉండడానికి ఇల్లు, కొంప. కూడు, గుడ్డ, నీడ, ఇవే. ఇవి ఉంటే చాలు కదండి మనందరికీ. వాటి కోసమే కదండి బాబు మీరంతా ఎగబడుతున్నారు. మీ ఊళ్ళో ఎవడ ఎగబట్టలేదా అండి? ఏమోలే బాబు, మీరు మంచోళ్ళు అయి ఉంటారు. మా ఊళ్ళో అందరూ ఎగబడేవాళ్ళే. చిన్న సెంటు స్థలంలో ఏదైనా ఇల్లు ఇస్తానంటే దానికి ఎంత ఎగబడిపోతున్నారో చెప్పడానికి లేదు. అది గోతిలో ఇచ్చినా సరే అక్కడ కట్టుకోవడానికి కూడా రెడీ అవుతున్నాడు మనవాడు. గుడ్డ మొక్కలు మంచి పెడుతున్నారు, అలాగే ఏదో కూడు కూడా బాగానే సప్లై చేస్తున్నట్టున్నారు. సరిపోతుందా జనాలకి ఇవి? ఇది చాలా ప్రజలకి. ఏం చేస్తున్నారు? లోపల ఉన్నటువంటి పాపము, చెడుతనము, అక్రమము, అవినీతి ఇవేం చేస్తాయో తెలుసా? చివరికి నీవు తినడానికి నీ చేతికి ఒకవేళ ఒక 10 కిలోల బియ్యం ఇస్తే వాటిని అమ్ముకొని కూడా వెళ్ళి తాగుతున్నటువంటి మనుషులు లేరా మన సమాజంలో? నీకు సెంటున్నర 2 సెంట్లో భూమి ఇస్తే ఆ భూమిని అమ్ముకొని బజారున పడుతున్నటువంటి ప్రబుద్ధులు లేరా ఈ రోజున? కట్టించిన ఇల్లును కూడా అమ్మేసుకున్న మనుషులు లేరా? ఎందుకని? ఇతనికి ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, దుర్వ్యసనాలు, ఆ దుర్వ్యసనాల కోసం తనకు ఇవ్వబడినటువంటి అవకాశాలను కూడా ఇతడు తాకట్టు పెట్టుకోవడానికి, అమ్మేసుకోవడానికి రెడీ అవుతాడు. నేనంటున్నాను, ఏది మీకు కానీ నాకు కానీ ఉచితంగా ఎవడు ఇవ్వనక్కర్లేదు, అక్కర్లేదు. మీరు బుద్ధిమంతులైతే, మీరు మంచి వాళ్ళైతే, మీ జీవితం సక్రమమైనదైతే, మీరు నీతిమంతులైనట్లయితే మీరు వేరే ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరత లేదు. మీకు గనక సరి అయినటువంటి దిశానిర్దేశాన్ని చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే మీరే రేపు 10 మందికి అండగా నిలబడగలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని దేవుడు తప్పక చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మనిషికి కావలసింది ఈరోజు నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు మనిషికి కావాలి. ఒక ప్రక్కన భయంకరమైనటువంటి రీతిలో అవినీతి పెరిగిపోతుంటే, అక్రమాలు పెరిగిపోతుంటే, అక్రమాలను అరికట్టకుండా, అవినీతిని అరికట్టకుండా, ఒక ప్రక్కనేమో భయంకరమైనటువంటి రీతిలో త్రాగుడుకేమో మంచి పెద్దపీట వేసేసి తాగండ్రా అని జనాలను పిలుస్తూ వాడి చేతికి ఒక 10,000 రూపాయలు ఇచ్చేసేసి నీ అవసరత తీర్చానని చెప్పి అవతల తాగుబోతు దుకాణం ప్రక్కనే పెడితే ఈ 10,000 రూపాయలు ఏ మూలకు సరిపోతాయండి? అడిగి బాగుపడతాడా? 10,000 ఇస్తే 10,000 కాదు, నువ్వు 1,00,000 రూపాయలు పోయి వాడికి, వాడు బాగుపడ్డాడు, వాడు ఇంకా పూర్తిగా పాడవుతాడు. నేను అంటున్నాను, అస్సలు సమాజంలో వ్యక్తి తప్పు చెయ్యకుండా ఉండడానికి నీవేమైనా చేయగలవా? దాని గురించి ఆలోచించేవాళ్ళు లేడు ఈరోజు. నైతిక విషయాలను, నైతికంగా మనిషి బాగుపడాలనే కోరిక లేదు, ఆధ్యాత్మికంగా మనిషి బాగుపడాలనే కోరిక లేదు. అదేమిటంటే భక్తి కార్యక్రమాలు కూడా, గుళ్ళు గోపురాలు కూడా కట్టేస్తాడు మనిషి. ఎందుకంటే గుళ్ళు గోపురాల యొక్క మాటున వ్యాపారం, ఇంకా పెద్ద వ్యాపారం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల నాడు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఒకానొక రోజున ఆయన దేవాలయంలోకి వెళ్ళాడు. ఆయనకి ఎంత బాధేసిందో చెప్పడానికి వీల్లేదు. విపరీతమైనటువంటి వేదనకు గురయ్యాడు దేవాలయంలోకి వెళ్ళి. ఆ దేవాలయపు తీరుతెన్నులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆయన గుండెలు కదిల్చి వేశాయి. ఆయన అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడుతుంది, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు, దాని వ్యాపారపు టిల్లుగా మార్చి వేశారు అన్నాడు. ఇది ఈరోజు జరుగుతున్నది అదేగా. ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి పుణ్యక్షేత్రం ప్రక్కన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాల లోపల జరిగే కార్యక్రమాలు ఇవేగా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించుతారు, సరి అయిన సముచిత నిర్ణయాలు తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ రాత్రి వేళ నేను మీ ముందుకు ఈ విషయాలన్నింటినీ కొంచెం క్లియర్గా మీరు గ్రహిస్తారనే ఉద్దేశం చేత అక్కడ రాక వెళ్ళి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. నేను మనకి ఎవరు కావాలి ఈరోజు? ఈ వాక్య భాగం మనకు చెప్తుంది, ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఈయన మనకు తగినవాడు, ఈయన మనకు సరిపోయినవాడు. హీ ఈజ్ వెరీ సూటబుల్ పర్సన్. ఈయన మనకు తగినటువంటి వ్యక్తి. ఎరా నువ్వు ఎందుకు నమ్ముకున్నావురా అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఎల్లెల్లి ఆ యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావురా? ఆయన నాకు నచ్చాడు అన్నాను నేను. నీకెలా నచ్చాడు రావాడు అని అడిగారు. ఆ జులపాలు ఏంటి, అంగీ ఏంటి, ఆ చేతిలో కర్ర ఏంటి, అసలు ఏమీ నచ్చింది నీకు? దాంట్లో ఏమి నచ్చింది? నెత్తి మీద కిరీటం లేదు, చేతిలో ఏ ఆయుధాలు లేవు, ఏమీ లేనటువంటి వాడికి ఎలా నచ్చాడు? ఏదైనా గదన్నా ఉండాలి, లేదా ఒక కత్తన్నా ఉండాలి, లేదా ఇంకేదైనా ఆయుధాలు ఏమైనా ఉండాలి. ఉంటే అలాంటి వాడు బాగా నచ్చాడు అంటే అర్థం నెత్తి మీద కిరీటం ఏదైనా ఉండి నచ్చాడంటే అర్థం. ఏమీ లేని వాడు నిరాయుధుడు నీకు ఎలా నచ్చాడు అంటే దానికి నేనేం జవాబు చెప్పాలి? నన్ను అడిగిన వాళ్ళు అలాగే అడిగారు, మా వాళ్ళంతా, నా బంధువులందరూ, నీకు ఎలా నచ్చాడు రా? చాలా ముక్తసరిగా మాట్లాడేసే మనుష్యులు చాలామంది ఉన్నారు. నేను ఆయనతో నాకుండే సాంగత్యం, ఆయనతో ఉన్న సంబంధాన్ని బట్టి నేను వారందరికీ ఇచ్చే జవాబు నాడైనా నేడైనా ఎప్పుడైనా నన్ను అడిగిన వాళ్ళకి ఇచ్చే జవాబు ఒక్కటే, ఆయన నాకు నచ్చడానికి కారణం ఆయన ఆయుధాలు కాదు, ఆయన అందము కాదు, ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం కాదు, ఆయన యొక్క శ్రేష్టమైన గుణం. అలాంటి గుణవంతుడు నాకు ప్రపంచంలో ఎవరు కనబడలేదు. అందుచేత ఆ శ్రేష్ఠ గుణ సంపన్నత కలిగిన ఆ మహానుభావుడు నాకు నచ్చాడు. ఆ గుణం కోసం నేను ఆయనతో స్నేహం చేస్తున్నానన్నాను. ఆయన ఇచ్చే సొమ్ము కోసం నేను ఆయనతో స్నేహం చేయడంలా, ఆయన ఇచ్చేటువంటి కోట్ల కోసం నేను ఆయనతో స్నేహం చేయడంలా, ఆయన ఇచ్చేటువంటి ఏదో మేడలు మిద్దెల కొరకు కాదు నేను ఆయన వెంటాడింది.
ఆయన ఏదో నా కండలు బాగా పెంచుతాడు అనే ఉద్దేశం చేత నేను ఆయన వెంట పడలేదు. నాకు కావలసింది ఐ నీడ్ హిజ్ క్యారెక్టర్. ఆయనకున్న స్వభావం నాకు కావాలి, ఆయనకున్న మంచితనం నాకు కావాలి, ఆయనలో ఉన్న ప్రేమ నాకు కావాలి, ఆయనలో ఉన్న కనికరం నాకు కావాలి, ఆయనలో ఉన్న మంచి శాంత స్వభావం, మృదుత్వం నాకు కావాలి. ఇంత మంచి స్వభావం కలిగిన వ్యక్తి ప్రపంచంలో ఇంకెవడు లేడు. కాబట్టి ఈయన మాత్రమే ఆ యొక్క లక్షణాలు కలిగిన వాడు. కాబట్టి నేను ఆయన్ని ప్రేమించాను, ఆయన వెంబడించాను. ఆయనకి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన బుద్ధి ఒక్కటి నాకు అబ్బితే చాలు. అంతకంటే నాకు కావలసింది ఏముంది? దాంట్లోనే ఉంది అంతా. నా శాంతి దాంట్లోనే ఉంటుంది, నా సమాధానం దాంట్లోనే ఉంటుంది, నా ఆనందం దాంట్లోనే ఉంటుంది, నా ఐశ్వర్యం దాంట్లోనే ఉంటుంది, రేపు నేను పొందబోయే మహిమ దానిలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది రేపు పరలోకం. నా బైబిల్ గ్రంథం బోధిస్తుంది ఈ విధంగా, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువును చూడడు, అంతేకాదు ప్రభువును చేరడు అని ఉంటుంది. అంతే. Nobody can see the Lord without holiness. Nobody reach the heaven without holiness. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు, పరిశుద్ధత లేకుండా ఎవడు నిత్య జీవానికి చేరలేడు. కీర్తనల గ్రంథంలో 49వ కీర్తన 7 నుండి 9 చరణాల్లో ఈ విధంగా వ్రాయబడింది. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరకట్లుండవలసిందే. ఏమనుంది అక్కడ వాక్యంలో? ఎవడు లేడు అని ఉందా లేదా? ఉందా లేదా? హలో, ఉందా? విమోచించేవాడు ఎవడు లేడు, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు, అతని కొరకు చెల్లించవలసిన వెల చెల్లించగలిగేవాడు ఎవడు లేడు. ఇదే కదా ఈ వాక్యం చెప్పేది. ఎవరు లేరు, నన్. మన అవసరత ఒకటి, అవసరతను తీర్చగలిగిన వాడు ఎవడు లేడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర రోగులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అని ఉంటుంది. అక్కడ దాదాపుగా 46 సంవత్సరాలు పైగా ఒక వ్యక్తి పడి ఉన్నాడట. అక్కడ ఆ వ్యక్తి దగ్గరకు ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏం బాబు, స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా అని అడిగితే అతడు చాలా నిరాశాజనకంగా ఒక జవాబు చెప్పాడు. నేను వచ్చినంతలో మరొకడు ఎవడో దిగుతున్నాడు కోనేటిలోకి, నన్ను కోనేటిలోనికి దించుటకు ఎవడు లేడు అన్నాడు. స్వస్థత పొందాలనుకుంటున్నావా లేదా అని అడిగితే నన్ను కోనేటిలోనికి దించడానికి ఎవడు లేడు అంటే, కోనేటిలోనికి దించితే నాకు స్వస్థత వస్తుంది, కానీ కోనేటిలోనికి దించడానికి ఎవడు లేడు. ఇది ఇతనికి ఉన్నటువంటి అభిప్రాయం. ఏమన్నాడు? నాకెవడు లేడన్నాడా లేదా? నాకెవడు లేడు, నన్ను. ఎందుకంటే ప్రతి ఒక్కడు దిగాలనుకునేవాడే, నేను దించేవాడు ఎవడు ఉంటాడు? ప్రతి ఒక్కడు బాగుపడాలని కోరిక కలిగిన వాడే, నిన్ను బాగు చేసేవాడు ఎవడు ఉంటాడు? నీకు ప్రత్యేకంగా సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరున్నాడు? ప్రతి ఒక్కరూ అదే స్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేది ఇంకెవరు? ఊబిలో ఉన్నటువంటి వాడిని ఊబిలో ఉన్నవాడు కాపాడుతాడు అనుకోవడం ఎంత వెర్రితనం ఇది. నాకెవరు లేరు. కానీ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
కోనేటిలోనికి దించకుండానే ఒకే ఒక చిన్న మాటతో లేచి నీ పరిపెత్తుకొని పోవయ్యా అని చెప్పేసి అతన్ని బాగు చేసి మరీ పంపించాడు. దేవునికి స్తోత్రం. మానవుల యొక్క నమ్మకాలు, మానవుల యొక్క ఆచార వ్యవహారాలు, మానవుల యొక్క అనేక రకాలైనటువంటి మూఢత్వాలు, అలాగే ఆ పేరుతో మనిషి దగ్గర నుండి ప్రజలు గుంజుకుంటున్నటువంటి ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ అతీతంగా నీ దగ్గర నుండి ఏది ఆశించకుండానే నీవు బాగుపడాలి అని కోరుకునే మహానుభావుడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వభావాన్ని గురించి మనం చదువుకున్నాం హెబ్రీ పత్రికలో. ఆయన పవిత్రుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎవరండి? పవిత్రుడు. ఈ రోజున బట్ల మాగుటూరు అనే గ్రామానికి ఈ పవిత్రుడు అవసరం. ఈ జిల్లాకు ఈ పవిత్రుడు అవసరం. ఈ తెలుగు రాష్ట్రాలకు ఈ పవిత్రుడు అవసరం. భారతదేశానికి పవిత్రుడు అవసరం. ఒక పవిత్రమైన వ్యక్తితో మనము మన ప్రజలు సాంగత్యం చేయడం ప్రారంభిస్తే మన బ్రతుకులను కూడా పవిత్రత ఆవరిస్తుంది. పవిత్రత ప్రతి విధమైనటువంటి సమస్యకు అద్భుత పరిష్కారాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. అపవిత్రత అనేది అనేకమైన సమస్యలకు మూలకారణంగా మారుతుంది. అపవిత్రత అంధకారాన్ని మానవ సమాజంలో నెలకొల్పుతుంది. పవిత్రత మనుషుల యొక్క జీవితాలకు తేజస్సును కలిగిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుచేత ఆయన మనకు కావాలి. అందుకే ఈ వాక్యం ఏం చెప్తుంది? ఆయన మనకు సరిపోయినవాడు, ఆయన మనకు తగినవాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఈయన తగింది? ఎవరికి తగింది? ఒక కులానికా, ఒక మతానికా? అందరికీ ఈయన తగినవాడు. దేవునికి స్తోత్రం. అందరికీ తగినవాడు, అందరికీ ఈయన సరిపోయిన వ్యక్తి. ఆయన నాకు తగినవాడుగా మారాడు ఒకానొక రోజున. ఆయనకు సరిపోయినవాడు అని నేను గ్రహించాను. అంతకుముందు కాలంలో మా వాళ్ళు చాలామంది చెప్పారు, సమాజంలో నేను విన్నాను, ఆయన మనకు సరిపోయినవాడు కాదు. ఎందుకంటే ఆయనది మన కులం కాదు, అందుకని ఆయన మనకు సరిపోడు. ఆయనది మన మతం కాదు, అందుకు మాకు సరిపోడు. మత ప్రాతిపదికన మీరు ఆలోచిస్తే ఆయన చాలడు కదా. కుల ప్రాతిపదికన ఆలోచిస్తే చాలడు. కానీ క్యారెక్టర్ వైజ్గా మీరు ఆలోచిస్తే ఈ కుల మతాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలకు అతీతంగా శ్రేష్టమైనటువంటి గుణము కలిగినటువంటి ఈయన అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని రంగుల వాళ్లకు, అన్ని దేశాల వాళ్లకు, అన్ని భాషలు మాట్లాడే వాళ్లకు సరిపోయినవాడు. అందరిని ఏకత్రాటి మీద నడిపించగలిగిన మహానుభావుడు ఈయన తప్ప మరొకడెవడు లేడు. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ముందు ఆయన జీవితాన్ని గురించి, ఆయన జన్మను గురించి మనం ఆలోచిస్తే మనకు కనిపిస్తున్న విషయాలు ఏమిటాయంటే, ప్రభువు పుట్టడానికి ముందుగానే మరియ గర్భవతి అయిన సందర్భంలోనే ఆందోళనతో నిండినటువంటి ఆ వ్యక్తులకు ఇచ్చిన జవాబు ఏమిటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన ఏం చేయడానికి వస్తున్నాడు? కానీ ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షిస్తాడు. చాలామంది అనుకున్నారు యేసయ్య వస్తే రోమియుల యొక్క బంధకాల్లో నుంచి విమోచిస్తాడు అని, బానిసత్వంలో నుంచి విమోచిస్తాడు అని చాలామంది భావించారు. ఆయన పొలిటికల్గా ఉన్నటువంటి దాసత్వంలో నుండి విడిపించడానికి వచ్చిన వాడు కాదు ఆయన. ఒకవేళ అలా వచ్చి ఉంటే వీళ్ళందరినీ, వంది మాగదులందరినీ, జనాలందరినీ వెంట వేసుకొని ఆయన రోమియుల మీద యుద్ధం చేసి ఉండేవాడు. కానీ అందుకు రాలేదు. ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని. ఒకవేళ అయినట్లయితే నా దాసులు పోట్లాడి ఉండేవారు,
కానీ నేను పోట్లాడడానికి ఎవరిని ప్రేరేపించడం లేదు. అక్కడక్కడ ఆవేశం వచ్చి పోట్లాడదాం అనుకున్న వాళ్ళను కూడా నోరు మూసుకోండిరా అని చెప్పి ఆపేశాడు ఆయన మహానుభావుడు. దేవునికి స్తోత్రం. పోట్లాడుకోవడానికి రాలేదయా, మనం ప్రేమను చూపించడానికి వచ్చాం, పవిత్రతను సమాజానికి చూపించడానికి వచ్చాం, పవిత్రతను సమాజానికి అందించడానికి వచ్చాం, పవిత్రతతో ప్రజల గుండెలను, వారి మనస్సులను, వారి యొక్క హృదయాన్ని, వారి యొక్క జీవితాన్ని నింపడానికి వచ్చాం. అంతే తప్ప ఏ విధమైనటువంటి పగ, కక్ష, కార్పణ్యాలను మనం ఇవ్వడానికి రాలేదు కదా సమాజంలోకి. బాప్తిస్మం ఇచ్చే యోహాను అనే ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో. ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేసేటప్పుడు ఎంత చక్కగా పరిచయం చేశాడంటే, యేసు వాళ్ళంత దూరాన ఉండి అలా కదిలి వస్తూ ఉంటే యేసును పాయింట్ చేసి చూపిస్తూ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న పాపాన్ని అంతటిని మొయ్యడానికి వచ్చినటువంటి మహనీయుడు ఆయన. ఇందాక కీర్తనల గ్రంథంలో చదివాం కదా, ఎవడు లేడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటెన్నటికి నీ తీరక అట్లుండాల్సిందే. ఇక అది తీరదు, అంతే. డిక్లరేషన్ అన్నాడు, డిక్లేర్ చేసి మరీ చెప్పేశాడు. ఏమని? ఇక అదంతే, ఇదంతే. నీకు విమోచన దొరకదు, నీ గతి అంతే. నిత్య నరకములోనికి వెళ్ళడమే నీ యొక్క గతి, ఇక అంతే, అంతే. ఏమండి, ఇక అంతే అంటే ఏంటి? నా బతుకి ఇంతే, నీ జీవితం ఇంతే అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవడు ఆనందంగా ఉంటాడు, ఎవడు పొళ్ళికలు ఇస్తాడు చెప్పండి? నాకు అర్థం కాక అడుగుతాను నేను. నవ్వుతారా మీరేమన్నా? నీ బతుకి ఇంతే అని అంటే ఎవడన్నా నవ్వుతాడా అంటున్నా నేను. మొహాలు మాడిపోతాయి. అందరి జీవితాలు అలాగే ఉన్నాయి ఈరోజు. కానీ అక్కడ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట, అది ఎన్నటికి నీ తీరకట్లుండవలసిందే అనే దానికి చెక్ పెడుతూ, నో, అది మానవ విషయంలో అది వాస్తవమై ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో అది కరెక్ట్ కాదు. ఏదైతే ఇక అంతే అని అనుకున్నారో దానిని బాగు చేయడానికి యేసు స్వామి 2000 సంవత్సరాల నాడు వచ్చాడు. మానవులు ఇక విమోచించబడే అవకాశం లేదు, బయటకు వచ్చే అవకాశం లేదు, రక్షించబడే అవకాశం లేదు, శాంతితో నింపబడే అవకాశం లేదు, సమాధానంతో జీవించే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక వీడి గతికింతే అంటున్నటువంటి సందర్భంలో ఆయన పరలోకము నుండి మానవ ఆకారముతో భూమి మీదకి పవిత్రుడుగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ అపవిత్రులు కాబట్టి అపవిత్రుడైన మానవులను కాపాడగలిగిన వాడు ఎవడు లేని మాట వాస్తవం. కానీ యేసు పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి జన్మించాడు. ఆయన ఏ విధమైన కళంకము లేనివాడుగా ఈ లోకంలో పుట్టాడు. అలాగే ఈ లోకంలో 33.5 సంవత్సరాల తన జీవిత కాలంలో ఆయన ఒకే ఒక సవాలు విసురుతూ, ఒకడన్నాడు, ఛాలెంజ్ చేస్తూ, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. పాపరహితుడు ఆయన తగినవాడు. ఈ విషయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఆ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటలకు జవాబుగా ఒక అద్భుత మాట మనకు కనిపిస్తుంది. పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరుగారా అన్నాడు. దేవునికి స్తోత్రం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరకట్లుండవలసిందే. ఆ వెల చెల్లించడానికి యేసు ఏం చేశాడో తెలుసా?
తన అమూల్యమైన రక్తాన్ని కలువరి శిలువలో ధారపోశాడు. దేవునికి స్తోత్రం. తన నిర్దోషమైన నిష్కలంకితమైనటువంటి అమూల్యమైన రక్తాన్ని కలువరిలో ఆయన ధారపోశాడు. ఇక్కడేమంటున్నాడు? వెండి విమోచించలేదు, బంగారము విమోచించలేదు, మరి ఏ విధమైన వస్తువు నిన్ను విమోచించలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు యేసు యొక్క రక్తము చేత మీరు విమోచించబడ్డారు. యేసు ఏం చేశాడో తెలుసా? ఈ పవిత్రమూర్తి తన ప్రాణాన్ని, మనలను పవిత్రులుగా మార్చడానికి తన ప్రాణాన్ని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. తన జీవితాన్ని మన కొరకు ధారపోసినటువంటి మహనీయుడైన ఈయనను గురించి మీరు దేవుని వాక్యంలో జాగ్రత్తగా చదివినట్లయితే, యెషయా తన గ్రంథంలో 57వ అధ్యాయంలో ఈయనను గురించి వ్రాస్తూ అంటాడు. చాలా అద్భుతమైనటువంటి మాటలు. 15వ వచనంలో అంటాడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అట. ఈయనెవరండి? ఈయనెవరు? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు. ఈయన ఏం చేశాడు? ఈయన ఏం చెప్తున్నాడట? ఏదో వినండి. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరియనా? ఈయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఎక్కడికి వచ్చాడు? మీ దగ్గర, నా దగ్గర నివసించడానికి వచ్చాడు. మన జీవితాన్ని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. మన పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు. మన నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. నీ దగ్గర, నా దగ్గర ఏదో సందా దండుకుపోవడానికి రాలా, లేదా ఎక్కడో ఒక చేత ఆసనం వేసుకొని ఒక ఏదో ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆయన కాస్త మనందరి చేత పూజలు అందుకోవడానికి, సేవలు అందుకోవడానికి రాలా. యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ప్రాంతంలో అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నా యేసు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నా యేసయ్య పూజలు అందుకోవడానికి రాలేదు, కానీ యేసు యొక్క మిషన్, ఒకే ఒక మిషన్ ఏమిటో తెలుసా? పాపముతో నిండిన ప్రజలను పాపములలో నుండి విమోచించడం, చెడిపోయిన మానవులను బాగు చేయడం, అనీతిమంతులను నీతిమంతులుగా చేయడం, అక్రమ మార్గాల వెంట వెళుతున్నటువంటి వ్యక్తులకు సక్రమమైన బాటను చూపించడం, అంధకారములో ఉన్న వారికి వెలుగునివ్వడం. ఇదే ఆయన యొక్క మిషన్ అంతా కూడా. అది ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పని. అది ఇంత సదాశయాలు, ఇంత ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన ఈ వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? ఈరోజు తృణీకరిస్తున్నాం, త్రోసేస్తున్నాం కదా. చెడుకు అలవాటు పడిపోయి ఆ బానిసత్వాల మధ్యలోనే మనం రగ్గిపోతూ జీవితాన్ని మరింత కకావికలంగా మార్చేసుకుంటున్నాం కదా. ఒక్కసారి విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతున్నాను. దేవుడు ఆలోచించగలిగిన మనసిచ్చాడు మనకి. ఒక్కసారి కూర్చొని జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఎవరు కావాలో, ఎవరు అక్కర్లేదో మీకు పూర్తిగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. మతమధ్యంతో ఆలోచిస్తే మీకు అర్థం కాదు. అలాగే కుల వైషమ్యాలతో మీరు ఆలోచిస్తే మీకు అర్థం కాదు. ఇది మనకు తగింది కాదురా, మనకు వద్దురా అంటావు. కానీ మానవతా రీతిలో ఆలోచిస్తే ఈయన కంటే తగినవాడు, ఈయన కంటే ఉన్నతుడు మరొకరెవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన వచ్చిన విషయాన్ని ఇంకా వేరే వాక్యాల కోణంలో కూడా మనం ఆలోచిస్తే, ఇప్పటికే నేను మీకు చెప్పాను, పాపాలు తీసివేయడానికి వచ్చాడు అని. దాన్ని వివరించడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మరొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. పాత నిబంధనలో నిర్గమకాండము అనే ఒక పుస్తకం ఉంది. బైబిల్లోని 2వ పుస్తకం అది. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి.
66 పుస్తకాలలో 2వ పుస్తకం నిర్గమకాండం. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మోషే అనే ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు. ఆ మోషేతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి: నేను చూచాను, నేను విన్నాను, అలాగే నాకు తెలుసు అన్నాడు. దేవుని స్తోత్రం. డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. వారిని విడిపించడానికి, అంత మాత్రమే కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం. వై గాడ్ కేమ్ టు దిస్ ఎర్త్? వై గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ద మ్యాన్కైండ్? మానవ జాతికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ తానేదో పెద్ద నాయకుడిని అవ్వడానికి కాదు. చూడండి, ఈ రోజున ఈ మాటలు వల్లిస్తున్న వాళ్ళు నాయకత్వం కోసం ఈ కబుర్లు చెప్పారు, కానీ నా యేసయ్య నాయకత్వం కోసం కబుర్లు చెప్పలేదు. ప్రజల యొక్క క్షేమం కోసం, వారిని విడిపించి నడిపించడానికి. ఎక్కడికి? ఇక్కడ నివసింపజేయడానికి కాదు, ఇక్కడ మనల్ని బందీలుగా మార్చుకోవడానికి కాదు, ఆయన మనల్ని పరలోకంలోనికి నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్యత్వములోనికి నడిపించడానికి దిగి వచ్చిన మహనీయుడు ఆయన. పరలోక రాజ్యములో, శాశ్వతమైన నగరములో, ఏ విధమైనటువంటి కల్మషము లేని నగరంలో, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్లుగా అక్షయమైన, నిర్మలమైన, వాడబారని నగరంలో మనకు చోటు ఇవ్వడానికి ఆయన ఇక్కడికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన చూచినవాడు, ఆయన విన్నవాడు, ఆయన అన్నిటినీ ఎరిగినవాడు, విడిపించేవాడు, నడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి మంచి రక్షకుడిని మానవ జాతి త్రోసివేయడం చాలా దురదృష్టకరమైన విషయం. మన కొరకు ఆయన దిగి వచ్చి చేసినటువంటి గొప్ప కార్యం, ఆయన మన పాప భారమునంతటినీ తన భుజాల మీద వేసుకున్నాడు. మన నిమిత్తమై మనం అనుభవించవలసిన శిక్షనంతటినీ ఆయన అనుభవించాడు. మనము చెల్లించవలసిన వెల ఏదైతే ఉందో తన అమూల్యమైన రక్తము ద్వారా ఆయన చెల్లించి వేశాడు. మనము చేయవలసింది ఒక్కటే: ఇంత గొప్ప త్యాగధనుడు, ఇంత ప్రేమమయుడు, ఇంత పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన ఈయనను మీరు విశ్వసిస్తే చాలు, మీ జీవితాలలో గొప్ప ప్రక్షాళన జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు బిలీవ్, ఆటోమేటికలీ you will be cleansed. నువ్వు అద్భుతమైన రీతిలో స్వస్థతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, పవిత్రతను నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఈ రాత్రి కొద్ది మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. చివరిగా మరలా చెప్తున్నాను, ఈయన మనకు తగినవాడు, ఈయన మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. ఈయన నాకు అక్కర్లేదు, నేను ఎవరితోనో పోతా, ఎవరితోనో చట్టాపట్టాలు తీసుకు తిరుగుతా, ఎవరితోనో కూర్చొని తాగుతా, ఎవరితోనో కూర్చొని తందనాలు ఆడతా అని చెప్పంటే పాడైపోయేది ఎవరు? మేము ఈ రాత్రి వేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, దేవుని సేవకులు ఇంత ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని రూపొందింప చేయడానికి గల కారణం ఏమిటంటే, మనలో ఎవ్వరు నశించిపోకూడదు. అదే ఒకే ఉద్దేశం. మీరందరూ రక్షణ పొందాలి, పాపములో నుండి విమోచన పొందాలి. చెడుతనం అనేది మీ జీవితాలలో ఎలాంటి అపవిత్రత ఉండకూడదు. అపవిత్రత మనలను అధోగతి పాలు చేస్తుంది, పవిత్రత మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఈ సత్యాన్ని ఎరగని నేను కూడా, ఇది నాది కాదు, ఇది నాకు తగదు అనుకున్నాను. నాకు క్యారెక్టర్,
నాకెవరు సరిగ్గా ప్రబోధించలేదు. దాన్ని ఒక మతంగా నాకు చూపించారు. నా కులం గొప్పది అన్నారు, మన మతం చాలా ఉన్నతమైనది అని చెప్పారు. అదే విశ్వసించాను నేను. కులం గొప్ప అయితే అయి ఉండొచ్చు, మతం గొప్ప అయితే అయి ఉండొచ్చు, కానీ నన్ను విమోచించలేని, నన్ను కడిగి శుద్ధీకరించలేని, నాలో ఉన్న పాపాన్ని తీసివేయలేని పరిస్థితి దాంట్లో ఉంటే ఆ గొప్పతనాల వలన నాకు కలిగే ప్రయోజనం ఏంటి చెప్పండి? నన్ను నిత్యత్వానికి నడిపించలేనప్పుడు దాని వలన నాకు కలిగే ప్రయోజనం ఏముంది? ఆరంభంలో వద్దు అనుకున్నాను, తిరస్కరించాను, తృణీకరించాను, ఆయా సందర్భాలలో దూషించాను. కానీ దేవుడు ఒకానొక రోజున నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి జాగ్రత్తగా దేవుని యొక్క సువార్తను విన్నాను. నాకు అర్థమైంది ఒక్కటే, హీ ఈజ్ గుడ్ గాడ్, హీ ఈజ్ అ హోలీ వన్. ఆయన మంచివాడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమమయుడు. మానవ జాతిని ఆయనలాగా ప్రేమించిన వాడెవరు లేరు. మానవాళి కొరకు, మానవాళి దగ్గర నుండి ఎన్నో లబ్ధి పొందిన దేవతలు ఉన్నారు. మానవునికి క్షేమము కలిగించిన, మానవునికి లబ్ధిని చేకూర్చడం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన నిత్యమైనటువంటి రక్షకుడు, ఈయన కంటే ఉన్నతుడు నాకెవరు దొరకలేదు. ఈయనతో నాకు సహవాసం చేస్తే నాకు వచ్చే నష్టం ఏంటి ఆలోచించడం మొదలుపెట్టాను నేను. 2 కంపారిజన్స్ తీసుకున్నాను. ఒకటి, 2 ప్రశ్నలు నేను వేసుకున్నాను. ఒకటి, ఈయన లాంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఒకటి. రెండవదిగా, ఈయనతో నేను స్నేహం చేస్తే ఏమిటి తప్పేంటి? ఆయన లాంటి వాడు ఎవరైనా ఉన్నారేమో అని వెతికాను. ఆయన లాంటి వాడు నాకు ఎవరు దొరకలేదు. ఇలాంటి వాడితో సహవాసం చెయ్యడం వలన నాకు వచ్చే నష్టం ఏంటి? నాకు మేలే తప్ప, నాకు ప్రయోజనం తప్ప ఏమి లేదు. ఇంకొక విషయం ఆలోచించాను. అదేమిటంటే, ఈయనతో సహవాసం చేస్తే ఈయనకున్న స్వభావం నాకు అబ్బుతుంది. ఆ స్వభావము ద్వారా నేను ప్రజలకు ఎవరికి కీడు ఎట్టి పరిస్థితిలో నేను చెయ్యనిక. అంటే మేలు ఎదుటివాడు పొందుతాడా పొందడా, నేను మేలు చేస్తాను, కానీ ఎదుటివాడు స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. హీ మే యాక్సెప్ట్ ఆర్ నాట్. కానీ నా వలన ఎవరికి ఏ విధమైన కీడు కలగదు. నేను మంచివాడిని అయితే, నేను దుర్మార్గుడిని అయితే కీడు కలుగుతుంది. నేను పాపిని అయితే ఎదుటివాడిని కూడా పాపపు రొంపిలో దించుతాను. నేను దుష్టుడిని అయితే దుష్టత్వంలోకి దించేస్తాను. నేను గనక క్రూరునైతే క్రూరత్వాన్ని కనపరుస్తాను. నా మాటలతో హాని చేస్తాను, నా క్రియలతో హాని చేస్తాను. కానీ ఆయన బుద్ధి, ఆ పరమాత్ముని బుద్ధి నాకు వస్తే నేను మాటలతోనూ ఎవరికి కీడు చేయను, చేష్టలతోనూ కీడు చేయను. ఎవరికి నా వలన హాని అంటూ కలగదు. సమాజం నా వలన బాగుపడ్డమే తప్ప నా వలన ఏ విధమైన రీతిలో నష్టపోదు. చాలామంది అంటారు, ఇదిగో వీళ్ళు ఎవరో క్రైస్తవులు వచ్చేసి పాడు చేస్తున్నారా అని. ఎవరు చెప్పాడే మీకు? నాకు అర్థం కాదు మేము పాడు చేస్తున్నామని. ఒక్కటి చూపించు, ఒక్కటి ప్రూఫ్ చూపించండి మేము పాడు చేశామని. తాగి తందనాలాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని తాగుడు మానిపించాం, పాడు చేశామా? ఒక ఊళ్ళో 10 మంది తాగుడు మానేశారండి, తాగుబోతాడు. వీడు పాడు చేస్తున్నాడు. మేమేమన్నా పాడు చేసాం? ఊరిని బాగు చేసామా, పాడు చేసామా? ఎవడన్నా పాడైతే ఇంతకీ పాడు చేశాడు అని మా మీద అభియోగం మోపింది ఎవడో తెలుసా? ఆ సారా దుకాణం వాడు. ఆడి దుకాణం ఎరగిన ఇష్టం వచ్చిందట, అది కూడా వచ్చింది. ఊళ్ళో ఉన్న సారా దుకాణం మానిపించేస్తున్నాడు ఈయన, సారా తాగనివ్వడం లేదు అని వాడు ఎవరితోనో లాలూచి పడిపోయి ఎవరినో మంది మార్బలాన్ని వేసుకొచ్చేసి మన ఊరిని బాగు చేస్తున్నాడు అన్నాడు. వ్యభిచారం చేసేవాడిని ఏమన్నా బాగు చేశాం అంతే. ఇక చూడండి, ఒక పాపి, ఒక స్త్రీ పాపం చేయడం మానేసింది అనుకోండి, ఆమెతో పాపానికి అలవాటు పడిపోయిన వాడందరూ కూడా నేను దాన్ని బాడు చేశాను అంటాడు. వీడు బాడు చేసేసాడు ముందు.
అలాగే అవతల మగ వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడు బాగుపడ్డాడు అనుకోండి, ఇక ఈ స్త్రీ వాడితో సంబంధం పెట్టుకున్నటువంటి స్త్రీ ఉంది చూసారా, చూసండి నా కొంప నన్ను పాడు చేసేసాడండి, నా జీవితాన్ని అంతా కూడా వాళ్ళని పాడు చేసేసి నా దగ్గరకు రాకుండా చేస్తున్నాడని. నేను బాగు చేస్తున్నానా పాడు చేస్తున్నానా? ఒక వ్యభిచారంలో నుంచి ఒక వ్యక్తిని బాగు చేసి ఒక సన్మార్గవర్తనుడుగా, ఒక కుటుంబానికి అంకితమయ్యే వ్యక్తిగా నేను తయారు చేస్తూ ఉంటే, ఒక చెడుతనాన్ని నేను మాన్పిస్తూ ఉంటే, ఒక త్రాగుడు మాన్పిస్తూ ఉంటే, ఒక జూదాన్ని మాన్పిస్తూ ఉంటే, అక్రమాలను మాన్పిస్తూ ఉంటే, లంచగొండితనాన్ని నేను మాన్పిస్తూ ఉంటే, సక్రమమైన జీవితాన్ని జీవించడానికి ఆ వ్యక్తికి నేను సదుపదేశం చేస్తూ ఉంటే పాడు చేస్తున్నాడు అంటావేంటి? ఏ యూనివర్సిటీ బాగు చేస్తుందో బాగు చేయమని చెప్తా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని సక్రమంగా ఉపదేశించే దేవుని సేవకులు క్రీస్తు యొక్క మందిరాలలో ప్రజలు సన్మార్గవర్తనులుగా మారతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సొలొమోను అనే ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన ఒక పెద్ద ప్రార్థనా మందిరాన్ని కట్టాడు. మందిరం కట్టి మందిరం యొక్క ప్రతిష్ట సందర్భంగా అతడు చాలా సువిశాలమైనటువంటి ఒక సామాజిక దృక్పథంతో కూడినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు అతడు. అది రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో, అలాగే దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయంలో, 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో కనబడుతుంది మనకు. ఆ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన అందరూ నేర్చుకోవాలని చెప్తుంటాను అప్పుడప్పుడు నేను. చాలా మంచి ప్రార్థన, జాగ్రత్తగా గమనించాలి. అదంతా నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ దాంట్లో నేను నేర్చుకున్నటువంటి ఒక సత్యం ఏమిటంటే, సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, ఎవరైనా ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే వారు నడవవలసిన సన్మార్గమును వారికి బోధించు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరము తట్టుకు తిరిగినా, మందిరం లోపలికి వచ్చినా, మా మందిరాల్లో బోధించేది ఏంటో తెలుసా? వారు నడవవలసిన మంచి మార్గం. మీరు కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళండి. నిన్నే అడిగాను, పాపం 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో చేర్చాడట వాళ్ళ బొడ్డోడిని. ఎంత ఫీజు ఎంత బ్రదర్ అన్నా, 2,68,000 అండి అన్నాడు. 6వ తరగతికి అన్నాడు. 6వ తరగతికి 2,68,000. ఎక్కడ బాబు ఆ స్కూల్? బెంగళూరులోనా లేకపోతే ఇంకెక్కడన్నా అన్నాను. అక్కడెక్కడా కాదు బాబు, గుడివాడలోనే. గుడివాడలో వైజ్ వుడ్స్ అని చెప్పి ఒక స్కూల్ ఒకటి ప్రారంభించారు అంతే. దాంట్లో 6వ తరగతికి 2,68,000 రూపాయలట. బాగుంది కదా? ఏమన్నా మీకు డబ్బులు ఎక్కువైపోయినాయి కదా, చేర్పించి చదివించుకోండి, ఏముంది. ఓకే. మరి నడవలసిన మంచి మార్గాన్ని బోధిస్తారండి స్కూల్లో. పొద్దు నుంచి సాయంకాలం రాక తోమి మ్యాథ్స్ నేర్పుతాడు, సైన్స్ నేర్పుతాడు, ఏదో ఇంగ్లీష్ నేర్పుతాడు, ఇంకేదో నేర్పుతాడు. అలాగే 4వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి ఫౌండేషన్ అట. దేనికి ఫౌండేషను? IIT ఫౌండేషను. ఇవి నేర్పుతాడు అంతే. ఈ IIT చదువుకునేవాడు ఏమైనా బుద్ధిగా ఉంటాడా? అదేం లేదు. బాగా చదువుకున్నాడట, IIT చేశాడంట, అమెరికా వెళ్ళాడట, మంచి ఉద్యోగం ఎలగబెడుతున్నాడట. ఆ కుర్రోడైతే బాగుంటాడు అని చెప్పి అనుకుని NRI సంబంధం కదా అని చెప్పి కావాలని చెప్పి కట్నం ఇచ్చి మరీ బాగా చేశారట వాళ్ళ అమ్మాయికి. అంతే. వారం రోజులు తిరక్క ముందే అవతల వాడికి అసలు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు అమ్మాయికి. ఏంటి అని చెప్పంటే, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడండి, నోటికి ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు అని చెప్పంటే, అబ్బెబ్బే ఆ కుర్రాడు ఏంటి, బాగా చదువుకున్నవాడు, IITలో చదువుకున్నాడు, IIT చదివినటువంటి వాడు తిట్టడం ఏంటి, నోరు ముసుకా అని చెప్పి వాళ్ళ అమ్మాయి తిట్టిందట ఈ పిల్లని. అంత చదువుకున్నట్టు అల్లుడు తిడతాడేంటి ఎక్కడన్నా అని. ఆడేమన్నా పల్లెటూరులో పెరిగాడా, గొట్టకాడు బుడ్డోడా ఏమన్నా? పసి పిల్లడప్పటి నుంచి ఇలాంటి మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే వాడు తిట్టడం ఏంటి? ఆడికి బూతులు ఎక్కడి నుంచి వస్తాయి? గొడ్డకాడు బుడ్డోడైతే, గేదెలు మల్లేసేవాడైతే, మేకలు కాసేవాడైతే, గోళీలు ఆడేవాడైతే, కర్రా బిళ్ళ ఆడేవాడైతే ఆడికి బూతులు వస్తాయి, కానీ వీడికి బూతులు ఎక్కడి నుంచి వస్తాయి? 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళా చెప్పింది. అమ్మ వెంటలా ఎవరికో మేనమామకి, అన్నకి, తమ్ముడికి చెప్పుకుంది. లేదులేమ్మా ఊరుకో అన్నారు.
అది నిజమని అనుకోలేదు వీళ్ళెవరు. చూడ్డానికి ఏమో పెద్ద బుద్ధిమంతుడిలాగా సూటు బూటు వేసుకుని తిరుగుతున్నాడు వీడేమో. వాడి యొక్క స్ట్రక్చర్ చూస్తేనేమో ఎవడన్నా నమ్మబుద్ధి గల. చివరికి పిల్ల బాగా ఏడుస్తుంది కదా అని చెప్పి ఒక రోజున పిలిచి ఆ పిల్ల ఎదురుగుండానే, ఏరా అబ్బాయి తిడుతున్నావట నిజమేనా అని అడిగారు. అడిగితే తిట్టిన మాట వాస్తవమేనండి అన్నారు. వీళ్ళకి ఒక్కసారి షాక్ అయింది. నువ్వు తిట్టడం ఏంటయ్యా, ఇంత చదువుకున్నాడు తిట్టావా, నీకు తిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, బూతులు ఎక్కడి నుంచి వచ్చాయి, నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పని కొంచెం మెల్లగా ఇంట్రాగేషన్ చేస్తే ఈ మహానుభావుడు ఏం చెప్పాడు తెలుసా? సార్ స్కూల్లో కాదు, ఇంకెక్కడ కాదు, గొడ్డెక్కడ కాదు, నేను అక్కడ తిరగని మాట వాస్తవమే, కానీ ఇంటర్నెట్లో నేర్చుకున్నానండి ఈ బూతులండి అన్నాడు వీడు. ఎక్కడ నేర్చుకున్నాడట? ఇంటర్నెట్లో నేర్చుకున్నాడట వీడు. కాబట్టి ఎక్కడున్నారో తెలుసా మీకు? ప్రపంచం సమాజం ఏమవుతుందో తెలుసా దేవుని పిల్లలారా? కానీ దేవుని వాక్యము, దేవుని బిడ్డల సహవాసం వీటన్నిటికీ అతీతంగా నడవవలసిన సన్మార్గమును నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ సన్మార్గాన్ని యేసే మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ మాట కూడా హెబ్రీ పత్రికలోనే ఉంటుంది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అది నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. ఆ మార్గములో మనం పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలుగుతాం. దేని వెంటబడితే దాని వెంట పరిగెత్తొద్దు. దయచేసి గమనించండి, ఈ రాత్రి వేళ ఈయన మనకు తగినవాడు, మనకు సరిపోయినవాడు. నాకు తగినవాడు అయ్యాడు ఆయన, నాకు సరిపోయినవాడు అయ్యాడు. అందుచేతే ఆయన నేను వెంబడించాను, ఆయన అనుసరిస్తున్నాను. ఆయన తన పరిచర్య కొరకు నన్ను పిలిచాడు, ఆయన పరిచర్యను చేస్తున్నాను. సమాజాన్ని అంతటికీ కూడా ఆయన తగినవాడు అని నిర్ద్వందంగా, నిరాక్షేపంగా, చాలా ఖండితంగా నేను ఎరిగిన సత్యాన్ని ప్రజలకు చెప్పడానికి, జంకు కొక్కు లేకుండా చెప్పడానికి దేవుడు కృపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు అందరికీ సరిపోయినవాడు, అందరినీ బాగు చేయగలిగిన సమర్థుడు. ఆయన విశ్వసిస్తే, ఆయన అంగీకరిస్తే, ఆయన పైన ఆధారపడగలిగితే, ఆయనకు జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆయన మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. చివరిగా మనం అందరం కలిసి ఆ మాట ఒక్కసారి పలుకుదామా నోటితో? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు తగినవాడు, మనకు సరిపోయినవాడు. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయనతో స్నేహం చేయండి, ఆయనతో కలిసి జీవించండి. అలాగే ఆయనను అందరికీ, మీ గ్రామానికి, మీ బంధువులకు, మిత్రులకు అందరికీ పరిచయం చేయండి. ఆ తగిన వాడితో స్నేహం మీ జీవితాలను చాలా ఉత్తమంగా, ఉన్నతంగా తీర్చిదిద్ది నిత్యత్వంలో ఎల్లప్పుడూ ఆనందంతో బ్రతకగలిగే ధన్యకరమైన, ఉన్నతమైన స్థితిని మీకు, నాకు, మనందరికీ ప్రసాదిస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కన్నులు మూయండి, ప్రార్థిద్దాం.